ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు కవిత గారు శాసన మండలిలో కన్నీరు పెట్టి బయటికి వెళ్ళిందంటే దానికి సమాధానం కూడా వివరణ కూడా కవిత గారు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇచ్చారు, ఆవిడ ఆల్రెడీ చెప్పారు. ఎందుకంటే ఈరోజు కవిత గారు ఏం చెప్పారు, నాది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ, ఆత్మగౌరవ పోరాటం అని చెప్పింది. ఆత్మగౌరవం మీరు శాసన మండలిలో ఎవరి కోసం ఎవరి ఆత్మగౌరవం తగ్గిందని చెప్పేసి మీరు కన్నీరు పెట్టారు. మీ ఆత్మగౌరవం తగ్గిందని చెప్పేసి మీ ఒక నిజంగా చెప్పాలంటే కుటుంబ సమస్య ఉంటే కేసీఆర్ గారు కూతురిగా తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ మాలాంటి వాళ్ళు అందరూ గౌరవించడం. ఈరోజు కూడా కేసీఆర్ గారి కోసమే ఈరోజు ఆమెకు ఆ గౌరవం, ఆ పేరు ఉన్నది. కేసీఆర్ గారు అనే పేరే పక్కకు పెట్టేసిన తర్వాత కవిత గారు ఎవరు? మీరు కేసీఆర్ గారిని పట్టుకొని మొన్నటిదాకానేమో మీరు కేసీఆర్ గారు దేవుడే కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పేసి కేసీఆర్ గారికి రక్షణ కవచంగా ఉన్నటువంటి ఒక్కొక్కరిని ఎక్కడ పోతే అక్కడ ఒకసారి హరీష్ రావు గారిని, ఒకసారి సంతోష్ రావు గారిని, ఒకసారి కేటీఆర్ గారిని, ఒకసారి జగదీశ్వర్ రెడ్డి గారిని, ఒకసారి నిరంజన్ రెడ్డి గారిని, వీరంతా కేసీఆర్ గారి మీద వీగ వాళ్ళకుంటా రక్షణ కవచంగా ఉన్నటువంటి వీళ్ళ మీద ఒక్కొక్క బాణం వేసుకుంటూ వచ్చి మీరు ఎవరి ప్రయోజనాల కోసం ఇలాంటి ప్రయోగం చేసిర్రు, ఎవరి కోసం మీరు కంటనీరు పెట్టిర్రు, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం మీరు శాసనమండలిలో మీ కన్నీరు పెట్టిర్రు. మీరు కేవలం అధికార పార్టీలకు, అధికార పక్షాలకు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ నాయకులకు, పార్టీల నాయకులకు సంతోషం కలగడం కోసం, వారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం మీరు శాసన మండలిలో కన్నీరు పెట్టారు. మీరు నిజంగా చెప్పాలంటే మీ ద్వారా ఈరోజు కేసీఆర్ గారు మానసిక క్షోభ అనుభవించాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడ ఏం చెప్పాలనో అర్థం కాక ఈ రాష్ట్రానికి కారణ జన్ముడు లాంటి కేసీఆర్ గారి కడుపులో పుట్టిన మీరు ఈరోజు కేసీఆర్ గారిని ఎంత పెద్ద మాట అన్నారండి. ఇప్పటిదాకా మీరు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని మాట్లాడి ఒక ఆడపడుచుగా తెలంగాణ ప్రజలు, మహిళలు అందరూ మిమ్మల్ని గౌరవించారు. ఒక ఆడపడుచు అదే మాటనా మీరు మాట్లాడేది? అది పార్లమెంటరీ మాట్లాడవలసిన మాటనా? ఒక చట్టసభలో మీకు ఆ విధంగా చైర్మన్ గారు ఏ విధంగా మీకు అవకాశం ఇచ్చారు, మీకు ఎవరు ఎందుకు అభ్యంతరం చెప్పలేకపోయారు? మీరు అక్కడ ఆల్రెడీ మీరు కన్నీరు ఎప్పుడు పెట్టాలి? మీకు నిజంగా అవమానం జరిగింది, మిమ్మల్ని పార్టీ నుంచి బహిష్కరించిర్రు, మిమ్మల్ని వివరణ తీసుకోకుండా బహిష్కరించిర్రు అన్న రోజు మీరు బయటకు వచ్చి కన్నీరు పెట్టి రాజీనామా చేస్తే మిమ్మల్ని ప్రజలు కొంచెం ఆలోచన చేస్తుండే. మీరు 4 నెలల కింద మీరు రాజీనామా చేసి మీరు మళ్ళీ మీరు 4 సార్లు మీరు నేనేమంటున్నా, ప్రజలు బాధ అనేది ఒకటి వినండి. తల్లిదండ్రులకు దూరం అయ్యారు, వాళ్ళ అమ్మగారు గుర్తొచ్చి కంటతడి పెట్టారు. ఒకటి వినండి, మిమ్మల్ని ఇప్పటికిప్పుడు నిర్దాక్షంగా మీరు వెళ్ళిపోండి అంటే మీకు బాధ కలుగుతుంది. ఇన్ని రోజులు నేను ఇక్కడ కష్టపడ్డాను, 6 నెలల తర్వాత నాకు బాధ కలుగుతుందని మీరు ఎక్కడో చెప్తే ఎక్కడ ఉంటుందండి? మీరు శాసన మండలిలో చెప్పారు, మీరు శాసన మండలిలో మీరు మీ సొంత విషయాలు చెప్పవలసిన అవసరం లేదుగా. మీరు ఎక్కడ ప్రెస్ మీట్ లో చెప్పాల్సిన విషయాలను శాసన మండలిలో చెప్పి కేవలం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వారిచ్చిన స్క్రిప్ట్ మాత్రమే మీరు అక్కడ చదివినట్టుంది. మీరు ఎప్పుడు ఆ బాధ ఎప్పుడు కలగాలి? తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోగాలు, ఆత్మగౌరవం దెబ్బతింటుంది, తెలంగాణ జలదోపిడి జరుగుతున్నది, ఇప్పుడున్నటువంటి పాలకులు, ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ జలదోపిడి జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తున్నారు, మోడీ గారికి సహకరిస్తున్నారు, తెలంగాణ హక్కులు కాపాడలేకపోతున్నాడు అని చెప్పేసి తెలంగాణకు అనేక రకాలుగా అన్యాయం జరుగుతుంది, మహిళలకు ఇచ్చిన హామీలు మీరు ఒక మహిళగా, ఆడపడుచుగా మీరు అక్కడ ప్రస్తావించండి. మహిళలకు 2500 ఇస్తా అన్నారు, ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీయండి. శాసన మండలిలో మీకు అవకాశం ఇచ్చారు. పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వలేదు మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కదా. విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అని చెప్పింది ప్రభుత్వం, ఎందుకు ఇస్తలేరని చెప్పి ప్రభుత్వాన్ని కదా ప్రశ్నించాల్సింది, పాలకులను కదా ప్రశ్నించాల్సింది. మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు? ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నిజంగా ప్రభుత్వం మాకు అవకాశం లేనప్పుడు మీరు నిజంగా కేసీఆర్ గారి కూతురిగా, మా పార్టీ కార్యకర్తగా, పార్టీ నాయకురాలుగా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలి, కన్న కూతురుగా మీరు కేసీఆర్ గారికి అండగా ఉండాలి, కేటీఆర్ గారి చెల్లెగా అండగా ఉండాల్సిన మీరు ఈ రోజు అధికార పక్షానికి, కాంగ్రెస్ పార్టీకి, కేసీఆర్ గారిని ఎవరైతే విమర్శిస్తున్నారో, ఏ విధంగానైతే విమర్శించి అనరాని మాటలు అంటున్నటువంటి వారి కళ్ళలో ఆనందం చూడడం కోసం ఈ రోజు మీరు ఈ విధంగా మాట్లాడి, అదేవిధంగా ఏపీకి కట్టలు కట్టిండ్రని చెప్పేసి అలాంటి అన్పార్లమెంట్ భాష మాట్లాడితే మరి చట్టసభల్లో మరి ఆ నాయకుడు ఏ విధంగా సభాపతిగా ఎట్లా అవకాశం ఇచ్చిండు, దాన్ని ఎట్లా మీరు ఈ తెలంగాణ మహిళలు ఏ విధంగా అంగీకరిస్తారో చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు మాట్లాడే భాష కరెక్ట్ కాదు, మీరు ఎంచుకున్న
వేదిక కరెక్ట్ కాదు. మీరు నిజంగా రాజీనామా చేసిన తర్వాత మీరు శాసన మండలికి పోవాల్సిన అవసరం లేదు. మీరు నిజంగా చిత్తశుద్ధితోటి మీరు రాజీనామా ఆమోదించాలని అనుకుంటే చైర్మన్ గారి ఛాంబర్కి పోయి మీరు ఆమోదింపజేసుకోవాలి, ధర్నా చేసుకోవాలి, ఛాంబర్ ముందు ధర్నా చేయాలి, నా రాజీనామా చేయమని చెప్పేసి. మీరు అక్కడ వెళ్ళి వారిని సమయం తీసుకొని మీ సొంత విషయాలను, మీ ఆత్మగౌరవాన్ని మీరు దెబ్బతింటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి అనుకూలంగా ఒక్కరోజు ముందు ముఖ్యమంత్రి గారు ఎక్కడ ప్రకటించిన లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేస్తున్నా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటారు. అదేవిధంగా ఈ రోజు శాసనమండలిలో కవిత గారు కూడా నేను లక్ష్మీ నరసింహ స్వామి గారి మీద నేను ప్రమాణం చేస్తున్నా అని చెప్తారు, నా కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేస్తున్నా అని చెప్తారు. ఎందుకండి అలాంటి మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు కదా. మీకు నిజంగా స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా పార్టీలు పెట్టొచ్చు, మీరు నిజంగా రాజకీయాలంగా ఇంకా మీరు రావాలి అని అనుకుంటే, మీకు నిజంగా పార్టీలో అన్యాయం జరిగేలా ఉన్నప్పుడు మీరు ఎంపీగా ఉన్నప్పటి నుంచే మీ మీద అణచివేతకు గురైతే ఆ రోజే నాకు అవమానం జరుగుతుంది, ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఉద్యమకారుల కోసం బయటకు వచ్చేదండి. ఆ రోజు జాగృతి పార్టీని మీరు ప్రకటించేదండి. ఎవరైనా ప్రజలు నమ్ముతారు కదా మిమ్మల్ని. ఈ రోజు మీరు అన్ని పదవులను మీరు అనుభవించిన తర్వాత ప్రభుత్వం దగ్గర ఇక్కడ ప్రభుత్వంలో మనం లేనప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు అధికార పక్షానికి మీరు ఆయుధం ఇచ్చినట్టు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈరోజు ప్రజలంతా ప్రభుత్వాలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉండి కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అన్యాయం చేసి అబద్ధపు హామీలతోటి గద్దెనెక్కి ఈరోజు వారిచ్చిన సంక్షేమ పథకాలను కూడా విస్మరించి, హామీలను విస్మరించి ప్రభుత్వాన్ని నిలదీయాలి, పాలకులను నిలదీయాలి. ఈ రోజు మీరు ఎవరిని నిలదీస్తున్నారు? కేసీఆర్ గారిని నిలదీస్తున్నారు. నేను కేసీఆర్ గారు దేవుడు అనుకుంటేనే అనరాని మాటలు అంటున్నారు మీరు. ఇది ఎక్కడి న్యాయం అండి? ఒక ఆడబిడ్డగా నిజంగా మీకు చిత్తశుద్ధి అనేది ఉంటే నాకు రాజకీయాలే అవసరం లేదు, నేను ఈ రోజు నా తండ్రి కంటే ఎక్కువ అనే విధంగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మీరు కేవలం రాజకీయం కోసం ఈ రోజు తండ్రిని ఏం మాట్లాడాలనో మీకు అర్థమైతే లేదు, అన్ననేమనాలనో అర్థమైతే లేదు, కన్న తండ్రిని అదే విధంగా మాట్లాడుతారు. తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని కూడా మీరు అనరాని మాటలని అవమానకరంగా చేయడం అనేది మీకు సబబు కాదని చెప్పేసి ఇప్పటికైనా సరే మీరు మళ్ళొకసారి ఆలోచన చేయండి. మీరు మాట్లాడింది మీకు కరెక్ట్గా అనిపిస్తుందా? మీ ప్రవర్తన కరెక్ట్గా అనిపిస్తుందా? మీరు ఎవరి కోసమో, ఎవరి కళ్ళల్లో ఆనందం కోసమో మీరు ఆ విధంగా మాట్లాడకండి. మీరు పార్టీ పెట్టాలనుకుంటే ప్రభుత్వాన్ని నిలదీయండి, పాలక పక్షాన్ని నిలదీయండి, పాలకులను నిలదీయండి, ప్రజల వద్దకు వెళ్ళండి, జనం బాట పట్టండి. జనాలలో ప్రభుత్వం ఈ రోజు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ముఖ్యమంత్రి గారిని నిలదీయండి. మహిళలకు ఇచ్చిన హామీలను 6 గ్యారంటీలు 420 హామీలను ఎందుకు మీరు అమలు పరచలేరని నిలదీయండి. జలదోపిడి జరుగుతుంటే, కృష్ణానదిలో జలదోపిడి జరుగుతుంటే దాని మీద నిలదీయండి ప్రభుత్వాన్ని. అదే బీసీ నినాదం మీద మీరు ఇప్పటిదాకా మాట్లాడారు కదా, 42% అన్ని మేము చేస్తామన్నా, ప్రతిపక్షం మీరు 42% 42% బీసీల రిజర్వేషన్ కోసం ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి మోసం చేసి అనేక రకాలుగా దాన్ని డొంకతిరుగా ఇప్పటిదాకా కూడా నాంచివత ధోరణి ఉంటే ఇప్పుడు ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగింది. దాని మీద ప్రభుత్వాన్ని ఎందుకు చేయలేదనండి. అదే ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం బీజేపీ వాళ్ళు ఎందుకు చట్టం చేయలేదని అడగండి. ముఖ్యమంత్రి గారు కేంద్రం నుంచి ఎందుకు 9 షెడ్యూల్లో చేర్చలేదు, కేంద్రంలో చట్ట సవరణ చేయలేదు, మీరు ఎందుకు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి. బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఎందుకు చెయ్యలేదని అడగండి. దాని మీద ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. కానీ మీకు నిజంగా బీఆర్ఎస్ పార్టీని విమర్శించి కేసీఆర్ గారిని విమర్శించినంత మాత్రంలో మీ గొంతు మీ గొయ్యి మీరు తీసుకున్నట్టే కానీ మీకు ఎలాంటి లాభం జరగదని మాత్రం ఇప్పటికైనా సరే ఒక ఆడపడుచుగా గౌరవించి మేము సూచన చేస్తున్నాం. రామరెడ్డి గారు, ఇక్కడ మొత్తం కవిత ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి కూడా ఓవరాల్గా బీజేపీ నాయకులు ముఖ్యంగా మాట్లాడుతున్నదండి ఇదంతా కూడా డ్రామా, లేదంటే వాళ్ళ కుటుంబ విషయాలు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ కానీ ఇప్పుడు ఆవిడ కుటుంబాన్ని దాటి కూడా తండ్రి మీదే విమర్శలు చేసేది, అది కూడా కౌన్సిల్లో విమర్శలు చేసే స్థాయికి వచ్చింది. కాబట్టి ఏమనిపిస్తుంది ఓవరాల్గా ఆవిడ